రక్తదానం చేయండి ప్రాణదాతలు కాండి అంటూ ఎంతో మందికి రక్తదానం చేసి ఆదుకుంటున్న పరిస్థితి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కనిపిస్తుంది. ఇందులోనే భాగంగా కరీంనగర్ చెందిన సామాజిక కార్యకర్త కోట శ్యామ్ కుమార్ ఇప్పటికీ దాదాపు తన అనుచరుడు తన స్నేహితుడైన కుమార్ ఇద్దరు కలిపి ఇప్పటి వరకు సుమారుగా 30 సార్లు రక్తదానం చేసినట్లయితే తెలుస్తుంది. ఆపదలో ఎవరు రక్తం కావాలన్నా తనకు మేమున్నామంటూ ముందుకు వచ్చి బ్లడ్ డొనేషన్ చేస్తున్న పరిస్థితి. మన రీసెంట్లీగా కూడా ఆ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఇద్దరు కలిసి బ్లడ్ డొనేషన్ కూడా చేయడం జరిగింది. అసలు ఈ బ్లడ్ డొనేషన్ 30 సార్లు చేయడానికి గల కారణం ఏంటి, ఎప్పుడెప్పటి నుండి చేస్తున్నారు, అసలు ఈ ఆలోచన ఎలా వచ్చిందనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి అన్న. అంటే అసలు ఈ బ్లడ్ డొనేషన్ చేయాలనే ఆలోచన మొట్టమొదటిగా మీకు ఏ సందర్భంలో కలిగింది, ఎందుకు కలిగింది? నా పేరు కోట శ్యామ్ కుమార్ అండి, సామాజిక కార్యకర్త. గత కొన్ని సంవత్సరాలుగా నేను బ్లడ్ డొనేషన్ చేస్తూ వస్తున్నాను. బ్లడ్ అనే కాదు, ప్లేట్లెట్స్ కూడా నేను విరివిగా ఇస్తూ వస్తున్నాను. ఎందుకంటే బ్లడ్ అనేది చాలా విలువైనది. ఒక ప్రాణాన్ని కాపాడాలన్నా బ్లడ్ యొక్క ప్రార్థ చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి ఒకానొక సందర్భంలో నేను గవర్నమెంట్ హాస్పిటల్లో విజిట్ చేసేటప్పుడు అక్కడ ఉన్న సందర్భం నన్ను మేల్కొల్పింది. ఏంటంటే బ్లడ్ అందకపోతే ఒకరి ప్రాణం పోతుంది. కాబట్టి అక్కడ సందర్భం అలానే వచ్చింది. ఒక చిన్న విషయం ఏంటంటే, ఒక చిన్న పాపకు బ్లడ్ అందక తను ప్రాణాలతో కొట్టుకొని చనిపోవడం జరిగింది. అది సంఘటన చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఎంతో మందికి దీనికి అవగాహన లేక బ్లడ్ ఇవ్వడానికి భయపడుతూ ఉన్నారు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా నేను టార్గెట్ పెట్టుకొని ఖచ్చితంగా 3 నెలలకు ఒకసారి బ్లడ్ ఇస్తూ వస్తున్నాను. ఇప్పటి వరకు 30 సార్లకు పైబడి నేను బ్లడ్ ఇవ్వడం జరిగింది. అంటే 30 సార్లు అంటే మీకు బ్లడ్ మీరు ఇవ్వాలనుకున్నప్పుడు కానీ ఆ ఆపదలో ఉన్నారు మీరు ఇవ్వాలనుకున్నప్పుడు మిమ్మల్ని ఎట్లా సంప్రదించాలి? దీనికి ఏమైనా గ్రూప్ ఉంటుందా, వాట్సాప్ గ్రూప్ కానీ? అంటే ఎలా మీకు తెలిస్తే మీరు ఎట్లా వెళ్తారు? మాది యాక్చువల్ ఏంటంటే అన్ని బ్లడ్ బ్యాంకులలో మా నెంబర్స్ ఉంటాయి. ఎవరైనా డోనర్స్ కానీ వాళ్ళ డోనర్స్ లిస్ట్లో మా పేర్స్ ఉంటాయి. కాబట్టి ఎక్కడ బ్లడ్ బ్యాంక్ వెళ్ళినా కూడా వాళ్ళు టక్కన కొంతమంది నెంబర్స్ ఇస్తూ ఉంటారు కరీంనగర్ లోపల. అందులో భాగంగా మా నెంబర్స్ కూడా అందులో ఉంటాయి. కాబట్టి మాకు ఫోన్ చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా మేము వాళ్ళకు ఖచ్చితంగా సహాయం చేస్తూ వాళ్ళకు అందుబాటులో ఉండి, ఈవెందో మేము ఇచ్చినప్పటికి కూడా మా టైం కానప్పటికి కూడా ఇంకెవరినైనా అరేంజ్ చేసి మేము ఇస్తూ వస్తున్నాం. వాళ్ళు ఏమైనా మెసేజ్ ఇవ్వడం జరిగింది, అన్న మీ వల్ల ఇలా రక్తం ఇవ్వడం వల్ల ఈ రోజు మేము ప్రాణంతో ఉన్నామని, అట్లాంటి ఏదైనా సిచ్యువేషన్ కలిగింది? చాలా మంది చెప్పుకుంటూ పోతే ఇంకా నేను ఇచ్చిన బ్లడ్ కానీ తను ఇచ్చిన బ్లడ్ కానీ మేము ఫ్రెండ్స్ సర్కిల్లో ఇస్తున్న బ్లడ్ కానీ కొన్ని 100 మందికి యూజ్ అయింది. అది అందులో చాలా మంది కూడా ప్లేట్లెట్ కౌంట్ అయితేనేమి, బ్లడ్ అయితేనేమి, ఎర్ర రక్త కణాలు అయితేనేమి, తెల్ల రక్త కణాలు అయితేనేమి అన్నీ ఇస్తూ వస్తున్నప్పుడు వాళ్ళు యాక్టివ్గా తయారై తర్వాత పర్సనల్గా ఇంటికి వచ్చి కూడా ధన్యవాదాలు చెప్తూ వెళ్తూ ఉన్నారు. అందరూ కూడా చాలా మంది ఫోన్ పట్టుకొని మేము బ్లడ్ ఇస్తున్నాం కదా అని, ఏ బ్లడ్ అయినా పర్వాలేదు మీరు డొనేట్ చేయండి. ఈ చిన్న కారణం మాకు చాలా బాధ కల్పిస్తుంది. ఏంటంటే మేమైతే దేవుళ్ళం కాము, వాస్తవానికి బ్లడ్ ఇస్తూ వస్తున్నాము. కానీ పర్టికులర్ బ్లడ్ ఇవ్వడానికి మాకు చాలా సంతోషంగా ఉంటుంది. కానీ ఏ బ్లడ్ అయినా కూడా ఏదో ఒక బ్లడ్ ఇవ్వడానికి కూడా వాళ్ళు మాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. నేను అడుగుతాను, చిన్న దావత్ చేసుకుంటే 10 మంది దోస్తులు వస్తారు, చిన్న ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటే చుట్టాలు 100ల సంఖ్యలో వస్తారు. ఇంట్లో దొరికేదానికి కూడా మాలాంటి వాళ్ళ మీద డోనర్స్ పైన ఆధారపడుతూ వస్తున్నారు. దయచేసి అది మారండి. మీ ఇంట్లో ఫస్ట్ ట్రై చేయండి. మీ ఇంట్లో ట్రై చేసిన తర్వాత, మీ ఫ్రెండ్ సర్కిల్ ట్రై చేసిన తర్వాత దొరకకపోతే మాలాంటి డోనర్స్ని సంప్రదించండి. కానీ ఏ బ్లడ్ అయినా మేము ఇస్తున్నాం కదా, డోనర్స్ ఇస్తున్నారు కదా అని మా మీదనే పడేయడానికి దయచేసి చూడకండి. చాలామంది నేను రెగ్యులర్గా చూస్తూ వస్తున్నాను, ఫోన్ చేస్తారు, ఏ బ్లడ్ అయినా పర్వాలేదు మాకు బ్లడ్ కావాలి అని ఫోన్ చేస్తారు. అరే ఏ బ్లడ్ అయినా అన్నప్పుడు నువ్వు ఇవ్వచ్చు కదా. ఇది చాలా బాధాకరం. దయచేసి మేల్కొనండి. 3 నెలలకు ఒకసారి బ్లడ్ ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ మీరు భయాన్ని మనసులోని తొలగించుకోవాలని మరీ తెలియజేస్తున్నాను. ఆపదలో ఉన్నప్పుడు మాత్రమే వెళ్తూ ఉన్నాము. ఎక్కువ శాతం ఈ మారుమూల ప్రాంతాల నుంచి, వేరే డిస్టిక్ల నుంచి, ఆదిలాబాద్ కానివ్వండి, ఆసిఫాబాద్ కానివ్వండి, లేకుంటే గోదావరి అవతల నుంచి కానివ్వండి, వాళ్ళు రావడానికి కూడా టైం పడుతుంది. వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ వెంకలాడుకోవడానికి టైం పడుతుంది. కాబట్టి అలాంటి వ్యక్తులను మేము ఖచ్చితంగా దగ్గర నుంచి బ్లడ్ ఇచ్చి ఇంకేమైనా అవసరాలు ఉన్నా కూడా వాళ్ళకు అందుబాటులో డాక్టర్స్తో మాట్లాడి వాళ్ళ హెల్త్ గురించి కూడా చెక్ చేసుకొని మేము ఇస్తూ వస్తున్నాం. నా పేరు కుమార్ అండి. ఇప్పుడు నేను మాట్లాడాలనుకున్న మాటలన్నీ శ్యామ్ మాట్లాడండు. దీంట్లో కొన్ని పదాలు అంటే కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నా. ఇక్కడ మొదటి విషయం ఏంటంటే, మనం బ్లడ్ ఇవ్వడం వల్ల మేము 12-13 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క హాస్పిటల్లో మా నెంబర్స్ రిజిస్టర్ అయి ఉంటాయి. మేము హాస్పిటల్ వాళ్ళు కూడా చెప్పేది, దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి మీకు ఎలాంటి ఎమర్జెన్సీ ఉన్నా మాకు కాంటాక్ట్ చేయండి. మేము ఒక 20-30 మంది మా ఫ్రెండ్స్ అంతా సర్కిల్ అంతా ఉన్నాను. సో వాళ్ళకి ఎమర్జెన్సీ ఉంటే మాకు కాల్ చేయండి.
మేము మేము మా సర్కిల్ నుంచి మీకు ఎమర్జెన్సీ ఉంటే 100% మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మాకు 3 months అవగానే మాకు గుర్తు లేకపోయినా వాళ్ళే కాల్ చేసి మీరు 3 months కంప్లీట్ అయిపోయింది వచ్చి ఇవ్వండి అని అంటే మేము ఇచ్చేస్తాం. అంటే ఇయర్లీ 4 times అయితే కంపల్సరీ ఇస్తాం. మేము 12-13 years నుంచి మేము ఇది కంటిన్యూ చేస్తున్నాం. ఇక్కడ మనం 3 నెలలకు ఒకసారి బ్లడ్ ఇవ్వడం వల్ల అది ఒక నలుగురికి ఉపయోగపడుతుంది అండి. అది మనం ఇచ్చేది ఒక ప్యాకెట్, అది వాటిని 4 partsగా డివైడ్ చేస్తారు. ఒకటి వచ్చేసి రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లాస్మా, ప్లేట్లెట్స్ సపరేట్ అది ఎవరెవరికి వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళకి ఇచ్చేస్తారు. దానివల్ల ఏదో జరుగుతుంది ఏదో అని 100% లేదండి. మేము 12-13 సంవత్సరాల నుంచి మంచి ఆరోగ్యంగా ఉన్నాం, ఏం ప్రాబ్లం ఏం లేదు. సంవత్సరానికి 4 సార్లు పక్కా ఇవ్వచ్చు. కొన్ని సందర్భాలు ఎట్లా ఉంటాయంటే మన ప్రైవేట్ హాస్పిటల్స్లో A పాజిటివ్, B పాజిటివ్, AB పాజిటివ్, O నెగిటివ్ ఇలాంటివి కొంచెం కష్టంగా ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే రిప్లేస్మెంట్ చేద్దామన్నా సరే ఆ బ్లడ్ గ్రూప్ అవైలబుల్ ఉండదు. అలాంటప్పుడు మేము ఉపయోగపడతాం కదా. సో దయచేసి మీ అందరికీ ఒకే విన్నపం అండి, ఎనీ బ్లడ్ గ్రూప్ అన్నప్పుడు మీ ఫ్యామిలీ నుంచి అరేంజ్ చేసుకోండి. ఇది ఒకటే నా రిక్వెస్ట్ అండి. మీరెన్నిసార్లు ఇచ్చారు? నేను ఆల్మోస్ట్ 30-40 times అబౌవ్ ఇచ్చానండి. ఇప్పటికీ స్టిల్ హైదరాబాద్లో నేను 11 years ఉన్నాను. అక్కడ ప్రతి ఒక్క హాస్పిటల్ నెంబర్ ఉంటుంది. అక్కడ నుంచి ఇప్పటికి స్టిల్ కాల్స్ వస్తాయి. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే అక్కడ కూడా మేము వెళ్ళి ఇచ్చేస్తాం. మీ బ్లడ్ గ్రూప్ O పాజిటివ్ అండి. అంటే మీకు ఏమైనా సంఘటనలు జరిగాయి అంటే మీరు ఇచ్చిన ఎవరైనా పేషెంట్ కానీ వాళ్ళు హ్యాపీగా? 100% అండి, 100%. దాంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. అసలు ఎవరు ముక్కు ముఖం తెలియని వాళ్ళు ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి మా బ్లడ్ గ్రూప్ కావాలి, పర్టికులర్గా బ్లడ్ గ్రూప్ కావాలనుకుంటే మేము కరీంనగర్ నుంచి హైదరాబాద్కి వెళ్ళి ఇచ్చొచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు ఇస్తేనే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారండి. అది ఫ్యాక్ట్. అది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. 12-13 సంవత్సరాల నుంచి మేము ఇస్తున్నాం. కొన్ని సందర్భాల్లో 3 నెలలు కంప్లీట్ అయిపోయిందంటే నాకు ఒక 4 హాస్పిటల్ నుంచి కాల్స్ వస్తాయి. నేను ప్రతి ఇయర్ 3 to 4 times పక్కా ఇస్తాను నేను. ఇప్పటి వరకు నాకు ఎలాంటి ప్రాబ్లం జరగలేదు. మీరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీరు కావాలంటే డాక్టర్ సజెషన్ కూడా తీసుకోవచ్చు. మాకులాగా అందరూ ఆలోచిస్తే ఇంకా బాగుంటుందని మా ఆలోచన. మేము ఏదో పెద్ద సంస్థ స్థాపించడమో లేకపోతే బ్లడ్ బ్యాంక్ పెట్టడమో ఇలాంటివి ఏం ఆలోచనలు అయితే ఏం లేవు. మాకు తోచినంత మాకు కాల్స్ వస్తే మాత్రం మా సర్కిల్ నుంచి మేము ఇప్పటివరకు అయితే ఎవరికి కూడా ఇబ్బంది పెట్టిన సందర్భం అయితే లేదు. వాళ్ళకి కావాల్సిన బ్లడ్ గ్రూప్ వాళ్ళకి మేము అరేంజ్ చేసినాం. మా వల్ల అవ్వకపోతే కూడా బ్లడ్ బ్యాంక్ సపోర్ట్ కూడా తీసుకున్నాం. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మేము HFC బ్యాంక్లో కూడా బ్లడ్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాం. అది కాకుండా మేము కూడా సపరేట్గా మేము బ్లడ్ బ్యాంక్స్కి అప్పుడప్పుడు 5 members 10 members ఉంటే మేము బ్లడ్ బ్యాంక్స్కి ఇచ్చేసి మాకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళ గురించి కూడా తెచ్చుకుంటాం. మాకులాగే అందరూ ఆలోచిస్తే బాగుంటుందని ఒక చిన్న ఆలోచన అంతే. థ్యాంక్ యూ. చూసారు కదా, అంటే ఆపదలో ఉన్న వారికి ఎవరు కాల్ చేసినా కూడా తప్పకుండా మేము అందుబాటులో ఉంటే తప్పకుండా మా బ్లడ్ గ్రూప్ ఇస్తాం. కాకపోతే ఒక విషయం చెప్పేది ఏంటంటే ఎవరైనా కూడా అంటే అర్జెంటు ఉండి పలానా బ్లడ్ గ్రూప్ కావాలంటే మా బ్లడ్ గ్రూప్ ఉంటేనే రమ్మంటే వస్తాం. కానీ చాలామంది ఏంటంటే ఈ బ్లడ్ గ్రూప్ కోసం తీసుకొని వేరే బ్లడ్ గ్రూప్ ఇవ్వడం ఇలాంటి వాటికి మమ్మల్ని పిలవనక్కర్లేదు. వాళ్ళ ఫ్యామిలీస్ కావచ్చు, ఇంకా ఇతర రిలేషన్స్ కావచ్చు, కుటుంబ సభ్యులు ఎవరంటే తీసుకోవచ్చు. ఎమర్జెన్సీలో అత్యవసర పరిస్థితిలో కావాలి ఎవరన్నా పిల్లలకు కానీ గర్భిణీ స్త్రీలకు కానీ ఇలాంటి ఆపరేషన్ టైంలో కానీ సిచ్యువేషన్ బట్టి ఫోన్ చేయాలి. కానీ చాలామంది ఏంటంటే నార్మల్గా బ్లడ్ బ్యాంకు నుంచి కూడా కాల్ చేస్తూ ఉంటారు. అన్న మీ బ్లడ్ ఇవ్వండి, వేరే బ్లడ్ వాళ్ళకి ఇస్తామని కాల్ చేస్తాము. కానీ ఇట్లాంటివి వద్దు అని చెప్తున్న పరిస్థితి. కాబట్టి మా శాయశక్తులు మేము ఆరోగ్యంగా ఉన్నన్ని రోజులు మేము బ్లడ్ ఇస్తూనే ఉంటాం. ఎంతోమంది ప్రాణాలు కాపాడుతాం. చాలామందికి బ్లడ్ ఇచ్చినప్పుడు మాకు కలిగే ఆనందం చెప్పరని చెప్తున్న పరిస్థితి. కాబట్టి వీళ్ళు మరింత బ్లడ్ డొనేషన్ చేయాలి, రానున్న రోజుల్లో మరింత సేవ చేయాలని మనం కూడా కోరుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్, Local 18, కరీంనగర్.